హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తులసిరామ్ మేడా యూట్యూబ్ ఛానల్. అయితే ఫ్రెండ్స్, ఈరోజు మనం అహోబిల్ లక్ష్మీ నరసింహస్వామి గుడికి వెళ్తున్నాం. మనం ఈ ఒక అహోబిల్ లక్ష్మీ నరసింహస్వామి గుడి చాలా పురాతనమైన గుడి ఇది. అయితే ఇక్కడ సజీవంగా నరసింహస్వామి కొలువై ఉన్నారు కాబట్టి దీని అహోబిల క్షేత్రంగా ఎంతోమంది పుణ్యభూమి, కర్మభూమి, వేదభూమి ఎలాగంటారో ఈ ఒక దాంట్లో స్వచ్ఛమైన నరసింహస్వామి ఉన్నారు ఇక్కడ. ఈ గుడి కూడా చాలా పురాతనమైన కాలం గుడి. అయితే ఈ గుడిలో ఉన్న నరసింహస్వామి నిజ రూపం అంటారు. అంటే నరసింహస్వామి ఎక్కడున్నా కానీ ఒక అహోబిల క్షేత్రంలో మాత్రమే పరిగణిల్లారు. అయితే అహోబిల క్షేత్రంలో 9 నవనారసింహులనే గుడి ఉంటుంది. మన భూమి మీద ఎక్కడున్నా 9 నరసింహస్వామి గుడులు ఉండవు ఇక్కడ. ఈ యొక్క అహోబిల లక్ష్మీ నరసింహస్వామి గుడిలో మాత్రమే 9 నవనారసింహులని అంట పేరుంటారు. ఇక్కడ చాలా అద్భుతమైన నరసింహస్వామి. అయితే మనం చూపిస్తా చూడండి, మనం వెళ్తున్నాం. ఇది నరసింహస్వామి డిజైన్ చూడండి, ఎంత అద్భుతంగా వేసిండ్రు గోడ మీద, అంటే ఒక రేకు చిత్రంగా వేసిండ్రు. ఇదే నరసింహస్వామి గుడి చూడండి, ఎంత చాలా నరసింహస్వామి. అయితే నెల టైంకి బాన పడతా అని సన్న సువర అంతా నేలను తడిసింది. చాలా అద్భుతంగా నరసింహస్వామి గుడి దర్శనం మాకు చాలా బాగా అయింది. ఈ కీ కూడా చాలా చిన్నదిగా అనుకున్నాం ఆ టైంలో. చూడండి ఎంత అద్భుతంగా ఉందో గుడి. గాలి గోపురం ఇది. స్వామి కూడా కొండ కింద, అంటే ఒక కొండ కింద ఉంటాడు స్వామి. ఒక కొండ కింద అంటే ఒక రేకులాగా ఉంటుంది, అంటే ఒక పలకలాగా అడ్డం కింద ఉంటుంది. నిజరూప దర్శనంతో స్వామి ఇక్కడ ఏమి కోరుకుని నెరవేరుతాయి అనేది ఒక నమ్మకం. ఇక్కడ చాలా నరసింహస్వామి చాలా పవర్ఫుల్. ఇక్కడ మేమైతే దర్శనానికి వెళ్తున్నాం. దర్శనాల్లో చాలా మంది భక్తులు కూడా ఎంతోమంది అహోబిల్ లక్ష్మీ నరసింహస్వామి గోవింద గోవింద అని అంటున్నారు. కొంతమంది ఎన్నో రకరకాల పేర్లతో పిలుస్తున్నారు స్వామివారిని. చాలా అద్భుతంగా జరిగిన దర్శనం కూడా మాకు. గుళ్ళే దగ్గరగా వెళ్తున్నాం. అయితే గుడి కూడా కీ చాలా వరకు పెద్దదిగా ఉంది. అయితే గుడి అందరూ ముందు ఉంటే కీ ఉంటే స్వామి గుడి పక్క వెనక వస్తుంది. అదే సింహద్వారం ఇక్కడ. కానీ ముందు కూడా ద్వారం ఉంటుంది, అది ఓన్లీ వీఐపీ మాత్రమే. చాలా అద్భుతంగా దర్శనం ఉంటుంది. చాలా చిత్రకళలు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. శిలాజాలతో కలిపిన గోడ మీద ఒక ఉన్న అద్భుత చిత్రాలు కూడా చాలా బాగున్నాయి. ఇది చాలా పురాతనమైన గుడి. ఇదే ధ్వజస్తంభం కూడా చూపిస్తా చూడండి మీకు. గాలి గోపురం ధ్వజస్తంభం అంటారు కదా, ఇదే ధ్వజస్తంభం. చాలా ఇత్తడి టైప్ బంగారుగా కనిపిస్తుంది. స్వామివారి గర్భగుడి అది లోపలేనే. మనం లోపల సెల్ అలవలేదు కాబట్టి ఆ విధంగా తీశాను నేను వీడియో కూడా. చాలా బాగుంది వీడియో కూడా, చాలా అద్భుతంగా నచ్చింది. మీ కింద అహోబిలం కూడా చూపిస్తాను. ఇది అహోబిలం, కింద దిగవ అహోబిలం వెళ్తాం మనం. చూపిస్తా ఫ్రెండ్స్. తప్పకుండా పార్ట్ 2 కూడా ఉంటుంది మన ఛానల్. ಗೊತ್ತಿಲ್ಲ ಶಿವನೇ ಭಕ್ತಿದಾರಿ